మణిపూర్ హోస్ట్ హతేహి చిల్లీ ఫెస్టివల్. సో ప్రధానంగా మణిపూర్లో మనకి ఇప్పుడు గుంటూరు మిర్చి ఏ విధంగా అయితే ఫేమసో అదేవిధంగా ఈ హతేహి చిల్లీ అనేది కూడా చాలా ఫేమస్ అనమాట మణిపూర్లో. దీనికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తింపు జిఐ ట్యాగ్ కూడా ఉండడం జరిగింది. సో దీన్ని ఈ హతేహి చిల్లీ ఏదైతే ఉందో దీన్ని ప్రమోట్ చేయడం కోసము, అదేవిధంగా రూరల్ ఎకానమీని పెంచడం కోసం అని చెప్పేసి మణిపూర్ గవర్నమెంట్ హతేహి చిల్లీ ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, సో 14th సిరాకోగ్ హతేహి చిల్లీ ఫెస్టివల్ 14th టైం ఇది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఎక్కడ సిరాకోంగ్ విలేజ్ ఉక్రుల్ డిస్టిక్ మణిపూర్లో. ఓకే, హతేహి చిల్లీ అనేది చాలా ఫేమస్ అండి. బేసిక్గా దాని యొక్క స్ట్రాంగ్ అరోమా, బేసిక్గా వాసన అనేది చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. సో దానికి జిఐ ట్యాగ్ కూడా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి బూస్టప్ చేయడము, దీని యొక్క ఎక్స్పోర్ట్స్ కానీ అదేవిధంగా ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ ఏ ఎక్స్పో లాగా అన్నమాట. ఓకే, సో కల్చరల్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా బయ్యర్ సెల్లర్ మీట్, ట్రీ ప్లాంటేషన్, ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఇనిషియేటివ్ని కూడా ఈ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఫెస్టివల్ యొక్క గోల్స్ ఏంటి అంటే ప్రమోట్ జిఐ క్రాప్, అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి ఈ హతేహి చిల్లీ ఏదైతే ఉందో దీన్ని బేసిక్గా ప్రమోట్ చేయాలి, అంటే ఇంటర్నేషనల్ బ్రాండింగ్ చేయాలి అని చెప్పేసి, అగ్రి టూరిజాన్ని పెంచాలి, బూస్ట్ మార్కెట్ యాక్సెస్, అదేవిధంగా లోకల్ ఐడెంటిటీ, బయోడైవర్సిటీని పెంచాలన్న ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ అనేది చేయడం జరిగింది. సో సింపుల్గా హతేహి చిల్లీ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించడం జరిగింది, ఏ రాష్ట్రంలో నిర్వహించింది అని అడుగుతాడు. మణిపూర్లో.